పాణ్యం అసెంబ్లీ సిపిఎం అభ్యర్థి డి గౌస్ దేశాయ్ గెలుపు కోరుతూ కర్నూలు మాజీ ఎమ్మెల్యే సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ ఎంఏ గఫూర్ పాణ్యం నియోజకవర్గ పరిధిలోని కల్లూరు అర్బన్ ప్రాంతం వేకర్ సెక్షన్ కాలనీ నేతాజీ హౌసింగ్స్ కాలనీలలో ఎన్టీఆర్ బిల్డింగ్స్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ కల్లూరు అర్బన్ ప్రాంతం పాణ్యం నియోజకవర్గంలో కలిశాక ఎన్నికైన ఎమ్మెల్యేల నిర్లక్ష్యం కారణంగా దిక్కులేని పిల్లల సమస్యలకు నిలయమైందన్నారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కట్టించిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు, ఓవర్ హెడ్ ట్యాంకులు తప్ప ఈ 15 సంవత్సరాల కాలంలో పెరిగిన జనాభాకు అనుగుణంగా వారి అవసరాలు తీర్చాలన్న జ్ఞానం లేకుండా పోయిందన్నారు. చివరికి చనిపోయాక శ్మశానం కూడా లేదంటే ఎంతటి దౌర్భాగ్య స్థితికి నెట్టారో మనం అర్థం చేసుకోవాలన్నారు. రోజువారీ పనులు చేసుకునే భవన నిర్మాణ కార్మికులు, ఆటో కార్మికులు పనులు లేక నానా అవస్థలు పడుతున్నారన్నారు. ఈ ప్రాంతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాటసాని రాంభూపాల్ రెడ్డి భూ కబ్జాదారులను వెంటబెట్టుకొని బలవంతపు పంచాయతీలు చేస్తూ ఈ ప్రాంతాన్ని కొల్లగొట్టడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. అంతకు ముందు గెలిచిన టీడీపీ కూడా ప్రజా సమస్యలు పట్టలేదన్నారు. ఈ ఎన్నికల్లో పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గానికి సిపిఎం పార్టీ తరపున అసెంబ్లీకి పోటీ చేస్తున్న డి గౌస్ దేశాయ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని, మన సమస్యలపైన గలమెత్తే గొంతుగా గౌస్ దేశాయ్ మారుతారన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి ఏకైక మార్గం సుత్తి కొడవలి నక్షత్రాన్ని గెలిపించడమే అని ఆయన ప్రజలకు అభ్యర్థించారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, మాజీ కార్పొరేటర్లు అలివేలమ్మ, రాముడు, చలపతి, సిపిఎం పార్టీ జిల్లా నాయకులు ఆనంద్ బాబు, గురుశేఖర్, రాజశేఖర్, సిపిఐ జిల్లా నాయకులు శ్రీనివాసరావు, వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ అభ్యర్థి అయినటువంటి కామ్రేడ్ డి గౌస్ దేశాయ్ గారిని గెలిపించమని, అట్లాగే పార్లమెంటుకు ఇండియా కూటమి అభ్యర్థి లక్ష్మీనరసింహ యాదవ్ గారికి ఓటేయాలని రిక్వెస్ట్ చేస్తూ ఈరోజు ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. చాలా మంచి స్పందన ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉండేదంతా బలహీన తరగతులు, బలహీన వర్గాలు, కష్టజీవులు. అత్యధిక భాగం భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. వాళ్ళ గుండెలు మండుతున్నాయి. ఇసుక ధర విపరీతంగా పెరిగిపోయి భవన నిర్మాణ పనులు లేక ఈ వైసీపీ రాజ్యం శపించబడినటువంటి రాజ్యం తప్ప ఇది మా ప్రయోజనాలు నేను పట్టించుకోలేదు అనేటువంటిది వాళ్ళ భావన ఉంది. అట్లాగే ఆటో వర్కర్లు, రోజువారీ కూలీ పని చేసుకునే వాళ్ళందరిలో కూడా ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అంతేకాకుండా ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి, గతంలో సిపిఎం పార్టీగా ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను ఇక్కడ రిప్రజెంట్ చేశాను. ఈ వాటర్ ట్యాంక్స్ కానీ, సిమెంట్ రోడ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తీసుకుని వచ్చి ఈ ప్రాంతానంతా అభివృద్ధి చేశాము. ఇప్పుడు కాలనీ ఇంకా బాగా పెరిగింది. ఇంకా చాలా ప్రాంతాల్లో రోడ్లు లేవు, మినిమం పౌర సౌకర్యాలు లేవు. ఇటువంటివన్నీ అభివృద్ధి కావాలంటే కష్టజీవుల తరఫున పనిచేసేటువంటి పార్టీ సిపిఎం పార్టీ గెలిస్తేనే సాధ్యమవుతుందని చెప్తూ ఉన్నాం. ఇక్కడ శ్మశానం లేదు. ఈ శ్మశానం కూడా ఆ రోజుల్లో ప్రయత్నం చేశాం, ఆ తర్వాత ఎవరు పట్టించుకోలేదు. 2 సార్లు ఇక్కడ రాంభూపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన భూ కబ్జాదారులను వెంటబెట్టుకొని బలవంత పంచాయతీలు చేసి ఈ ప్రాంతాన్ని కొల్లగొట్టిన చరిత్ర తప్ప ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి చేసినటువంటి సేవలు ఏం లేవు. అందుకోసమే మేము తెలుగుదేశం కూటమి గెలిచినా, వైసీపీ కూటమి గెలిచినా ఒరిగేదేం లేదు. వాళ్ళు ప్రజల్ని పట్టించుకోరు. సిపిఎం పార్టీ గెలిస్తేనే ఇక్కడ ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్తున్నాం. ప్రజల్లో మంచి స్పందన ఉంది. రేపు 13వ తేదీ ఎన్నికల్లో ఒక ఓటు సిపిఎంకు, ఒక ఓటు కాంగ్రెస్కు వేయాలని మేము చెప్తున్నాం.